అభయ ఫౌండేషన్ ఫౌండర్ మన పాఠశాలకు రావటం చాలా సంతోషం. మీ అదృష్టం. స్వామి గారికి అందరూ ఒకసారి వెల్కమ్ చెప్పండి. చచ్చేలోపు చచ్చిన తర్వాత కూడా బతికి ఉండే పనులు చేయమని చెప్పిన ఆ సత్యసాయి బాబా వారి అడుగుజాడల్లో నడుస్తున్న సార్ ఎవరంటే గురూజీ బాలచంద్ర గురూజీ గారు. ఈ స్వామి గారు మనకి నేనున్నాను, నా వంతుగా నేను చేస్తాను, మిగతా మీరందరిలో కూడా ఇప్పటి నుంచి మార్పు వచ్చి స్వామీజీ ఏమైతే చెప్పారో అవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను. రిజల్ట్లో కూడా స్వామి పాదం ఇక్కడ పడింది కాబట్టి ఇది ఉట్టి బోర బండ కాదు, బండ కాకుండా బంగారు బండలాగా ఇది మనకి అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. సంవత్సరం ఉంది, ఆ సంవత్సరంలో నాతో ఎంతైతే అవుతుందో అంత అందరూ మా స్టాఫ్ కూడా వాళ్ళ శిక్షణ పిల్లల్ని క్రమశిక్షణ మానవతా విలువలు తేవడానికి వీళ్ళలో మానసిక మార్పు వచ్చి ఒక మంచి పౌరులుగా ఎదగడానికి స్వామీజీ కోరుకున్నది ఫస్ట్ వర్డ్ అది. ఎంత చదువుకున్నది అన్నది ముఖ్యం కాదు, ఎంత మంచి వాళ్ళుగా ఎదుగుతారన్నదే ముఖ్యం. స్వామీజీ చెప్పింది ప్రతి మాట మీరు ఆచరించాలి. చిన్నపిల్లలు మొక్కై వంగంది మానే వంగదు కాబట్టి ఇప్పుడు ఏ అలవాట్లతో అయితే మీరు బయటకు వెళ్తారో, మంచి అలవాట్లయితే మంచి, చెడ్డ అలవాట్లయితే ఇంకా సమాజానికి ఇంకా ఎందుకు పనికిరారు, పేరెంట్స్కి కూడా పనికిరారు. కాబట్టి మేము ఎంతైతే కృషి చేస్తున్నామో అలా ఆ మార్గదర్శనంలో నడిస్తే స్వామీజీ ఆశీర్వాదంతో మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నా వంతు ధర్మంగా నేను కూడా స్వామీజీ ముందే అన్నారు, మీరు ఇంత సంపాదిస్తున్నారు, ఒక 100 రూపాయలైనా సరే, 500 అయినా సరే, 1000 రూపాయలన్నా మీరు కూడా కాంట్రిబ్యూషన్ చేయమని చెప్పారు. సో ఈ నెల నుంచి నేను ఒక 1000 రూపాయలు నా వంతు టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు. మనం నెక్స్ట్ 10 రోజుల్లో 15 రోజుల్లో మనం అనుకున్న పనులు ముగించాలి. నెంబర్ 1 మన బ్యాండ్ బాగుంది, ఒక్కసారి మీరందరూ వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. ఇది బాగుంది, ఓకేనా? అంతలోపల పనులన్నీ ముగించేద్దాం, ఓకేనా? ఏమమ్మా, ఇప్పుడు 2 డిసైడ్ చేసాం, ఒకటి ఫ్యాన్లు, 2 మస్కిటో నెట్స్. ఒక పూట క్లాసులు లేకపోయినా కూడా కొంతకాలానికి జీవితానికి కావాల్సినటువంటి మోటివేషన్ అందించినందుకు మా పిల్లలందరి తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ట్యూషన్కి వచ్చి మా పిల్లలందరినీ కూడా వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళకి అవేర్నెస్ కలిగించినందుకు, అవేర్నెస్తో పాటు వాళ్ళలో కొంత మార్పు తీసుకొచ్చారని నేను భావిస్తున్నా.